సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు టెక్ లాంచ్. ఫ్రెండ్స్, ఫైనల్గా చూసినట్టయితే మనకు సామ్సంగ్ తరఫు నుంచి సామ్సంగ్ ట్యాబ్ A7 ఫైనల్గా మన యొక్క ఇండియాలో అయితే లాంచ్ చేస్తారు. ఇది వచ్చేసి మనకు 2020 ఎడిషన్ అనమాట. మరి దీని యొక్క ఫీచర్స్ ఏంటి, దీని యొక్క బ్యాటరీ కెపాసిటీ ఏంటి, ఇది ఎవరు తీసుకోవచ్చు, గేమ్ లవర్స్ తీసుకోవచ్చా లేదా, తర్వాత కెమెరా లవర్స్ తీసుకోవచ్చా లేదా, అసలు ఇది ఏం పర్పస్కి యూజ్ అవుతుంది, ఇవన్నీ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో అయితే క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే డెఫినెట్గా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అంతేకాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీరు చిన్న లైక్ చేస్తే ఇప్పుడైతే మన వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ముందుగా చూసుకున్నట్టయితే సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 దీని యొక్క ఫస్ట్ ఇంప్రెషన్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఫస్ట్ మనకు ఈ యొక్క ట్యాబ్లో కనిపించేది ఏమంటే దీని యొక్క థిక్నెస్ అనేది చెప్పుకోవచ్చు. ఎందుకంటే దీని యొక్క థిక్నెస్ వచ్చేసి మనకు కేవలం 7mm థిక్నెస్ మాత్రమే ఉంటుంది. సో చూడడానికి మనకు చాలా స్లిమ్గా అయితే ఉంటుంది అనమాట. ఎందుకంటే ఈ రోజులో చూసినట్టయితే మనకు మొబైల్స్ 8mm అప్ టు 9mm వరకు అయితే తీసుకొని పోతున్నారు. అండ్ రీసెంట్గా చూసినట్టయితే పోకో X3 అనుకుంటా, అది చూసినట్టయితే మనకు అరౌండ్ 10.8mm మొబైల్ థిక్నెస్ అయితే ఉంది. అండ్ ఈ యొక్క సామ్సంగ్ ట్యాబ్ A7 ఏదైతే ఉందో ఇది మనకు కేవలం 7mm థిక్నెస్తో మాత్రమే ఉంది అనమాట. సో చూడడానికి ఫస్ట్ ఇంప్రెషన్ మాత్రం మనకు చాలా స్లిమ్ ఈ యొక్క ట్యాబ్ అనేది చెప్పుకోవచ్చు. తర్వాత దీని యొక్క వెయిట్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క వెయిట్ చూసినట్టయితే మనకు 476 గ్రామ్స్ ఈ యొక్క వెయిట్ అయితే ఉంటుంది, ఈ యొక్క ట్యాబ్ వెయిట్ అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మనకు 500 గ్రామ్స్ అయితే ఉంటుంది అనమాట. అంటే మనకు అర్ధ కేజీ మన యొక్క వాడుక భాషలో చెప్పుకోవాలనుకుంటే. అండ్ బ్యాక్ సైడ్ చూసినట్టయితే మనకు ప్లాస్టిక్ బాడీతో ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకు సింగిల్ కెమెరా ఉంటుంది. అండ్ ఫ్రంట్ సైడ్ చూసుకున్నా మనకు ఈ యొక్క సింగిల్ కెమెరా అయితే ఉంటుంది అనమాట. ఇందులో మీకు ఎలాంటి ఫింగర్ ప్రింట్ సెన్సర్ అయితే ఉండదు. ఇది మీకు వైఫై ప్లస్ 4G అయితే సపోర్ట్ చేస్తుంది. కేవలం సింగిల్ సిమ్ ఉంటుంది. అది కూడా మనకు లైట్ సపోర్ట్ అయితే చేస్తుంది అనమాట. ఓవరాల్ గా చూసుకుంటే మనకు ఫస్ట్ ఇంప్రెషన్ లో ఇవన్నీ అయితే మనకు కనిపిస్తాయి. సో పర్లేదు, మనకైతే చాలా బాగా ఉందని ఇక్కడైతే మనకు తృప్తినిస్తుంది అనమాట. ముందుగా చూసుకున్నట్టయితే మనకు దీని యొక్క వెయిట్ ఏదైతే ఉందో ఇది మనం కొంచెం వెయిట్ విషయంలో మాత్రం ఖచ్చితంగా కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం హోల్డ్ చేసి పట్టుకుంటే మనకు స్లిమ్ గా ఉంటుంది, కాకపోతే వెయిట్ మాత్రం మనకు చాలా బలంగా ఉంటుందని ఇక్కడైతే మీకు క్లియర్ గా తెలుస్తుంది అనమాట. ముందుగా చూసినట్టయితే మనం దీని యొక్క డిస్ప్లే గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క డిస్ప్లే చూసినట్టయితే మనకు 10.4 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఈ యొక్క IPS డిస్ప్లేతో అయితే ఉంటుంది. సో ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే ఇచ్చారు కాబట్టి మనకు ఈ యొక్క టీవీ చూడడానికి కానివ్వండి, తర్వాత ఈ యొక్క వీడియోస్ చూడడానికి కానివ్వండి, తర్వాత గేమ్స్ ఆడేటప్పుడు కానివ్వండి, సో చూడడానికి మనకు చాలా వైడ్ యాంగిల్గా చాలా పెద్దగా అయితే కనిపిస్తుంది. అండ్ కలర్స్ కూడా మనకు చాలా బ్రైట్గా అయితే ఉంటాయి అనమాట. అండ్ దీని యొక్క రెజల్యూషన్ గురించి మాట్లాడుకున్నట్టయితే మనకు 1200x2000 ఈ యొక్క రెజల్యూషన్తో అయితే ఉంటాయి. సో ఫుల్ హెచ్డి కంటే మనకు ఎక్కువ అనమాట. ఇది ఒక మంచి విషయం అనేది చెప్పుకోవచ్చు. అండ్ 79.0 స్క్రీన్ టు బాడీ రేషియోస్ అయితే ఉంటాయి. సో చూడడానికి ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. అండ్ పైన కింద మనకు చిన్స్ ఏవైతే ఉంటాయో అవి మనకు కొంచెం పెద్దగా అయితే ఉంటాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఇది మనకు కంప్లీట్ డిస్ప్లేతో అయితే రాదనమాట. మనకు బ్యాక్ సైడ్ ట్రెండ్ లో ఏ విధంగా మొబైల్స్ వచ్చావో సో అదే రకంగా ఈ యొక్క సామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 అయితే వస్తుంది అనమాట. సో చిన్స్ మనకు పైన కింద చూసుకున్నట్టయితే కొంచెం పెద్దగా అయితే ఉంటాయి. సో ఓవరాల్ గా చూసుకుంటే మనకు డిస్ప్లే వచ్చేసి చాలా పెద్దగా అయితే ఉంటుంది. అట్ ది సేమ్ టైం మనకు ఫుల్ హెచ్డి ప్లస్ రిజల్యూషన్ ఇచ్చారు కాబట్టి ఇది మనకు చాలా ప్లస్ పాయింట్ అనే చెప్పుకోవచ్చు అనమాట. తర్వాత చూసుకున్నట్టయితే మనం దీని యొక్క కెమెరాస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క కెమెరా చూసుకున్నట్టయితే మనకు అంత పెద్ద కెమెరాస్ అయితే ఏమీ రావు. ఎందుకంటే ఇది వచ్చేసి మనకు కెమెరా కోసం ఫోకస్ చేసిన ట్యాబ్లెట్ అస్సలు అయితే కాదనమాట. ఇదైతే మీరు కొంచెం బ్రెయిన్లో అయితే పెట్టుకోండి. ముందుగా బ్యాక్ సైడ్ కెమెరా గురించి మాట్లాడుకుని ఆ తర్వాత ఫ్రంట్ సైడ్ కెమెరా గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ యొక్క ట్యాబ్ A7 చూసుకున్నట్టయితే మనకు డ్యువల్ కెమెరా, ట్రిపుల్ కెమెరా, ఇప్పుడు ట్రెండ్లో చూసుకున్నట్టయితే క్వాడ్ కెమెరా ఇలాంటితో ఏమైతే రాదు. మనకు ట్యాబే ఫోనే అనమాట. ఈ యొక్క ట్యాబ్లెట్లో చూసుకున్నట్టయితే మనకు బ్యాక్ సైడ్ వచ్చేసి 8 మెగాపిక్సెల్ ద్వారా ఈ యొక్క కెమెరా అయితే ఉంటుంది అనమాట. దీంతో మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ సైడ్ చూసినట్టయితే మనకు 5 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది. అండ్ దీంతో కూడా మీరు అప్ టు 1080p at 30 frames per second వరకు అయితే రికార్డ్ చేయొచ్చు అనమాట. సో ఓవరాల్గా చూసుకుంటే మీకు కేవలం ఈ యొక్క నామకే వస్తే మాత్రమే ఈ యొక్క కెమెరా అని చెప్పుకోవచ్చు. కెమెరా అనేది మీకు మరీ అంత అద్భుతంగా అయితే ఉండదు. కాకపోతే మీకు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో ఇలా అక్కడ ఇక్కడ పార్క్ వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళకైతే చాలా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది అనమాట. అండ్ ఆఫీస్ వర్క్ కోసం ఎవరైతే యూస్ చేస్తారో సో వాళ్ళకు కూడా మంచి బెనిఫిట్ అని చెప్పుకోవచ్చు. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క ర్యామ్, దీని యొక్క ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. ఇప్పుడు దాకా చూసినట్టయితే మనకు కేవలం సింగిల్ వేరియంట్తో అయితే వచ్చింది. అది వచ్చేసి మనకు 3GB ర్యామ్తో అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో అనమాట. అండ్ ఫ్యూచర్లో చూసినట్టయితే మనకు 3GB ర్యామ్తో అట్ ది సేమ్ టైం మనకు 64GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చే ఛాన్సెస్ కూడా మనకు చాలా అయితే ఉన్నాయి. అండ్ దీంట్లో మీరు మెమరీ కార్డ్ ద్వారా ఈ యొక్క స్టోరేజ్ అనేది ఎక్స్పాండ్ చేసుకున్న ఆప్షన్ కూడా ఇదైతే ఇచ్చారనమాట. ఇది మనకు చాలా అడ్వాంటేజ్ అనేది చెప్పుకోవచ్చు. అండ్ 3GB ర్యామ్ ఇచ్చారు కాబట్టి ఈ రోజులో మనకు అట్లీస్ట్ 4GB ర్యామ్ అనేది డెఫినెట్గా రికమెండెడ్ అనమాట.
అనమాట. మీరు నన్నే కాదు ఎవరికి అడిగినా ఈ రోజుల్లో అట్లీస్ట్ మాత్రం మనకు 4GB ర్యామ్ అయితే కంపల్సరీ. ఎందుకంటే ఈ రోజుల్లో నేను గేమింగ్ కోసమే చెప్పడం లేదు, మీరు ఈ యొక్క ప్లే స్టోర్లో ఉంటాయి కదా, ప్లే స్టోర్లో యాప్స్ కూడా మనకు అట్లీస్ట్ 4GB ర్యామ్ ఉండాలని అవైతే మనకు ఫోర్సబుల్ అయితే చేస్తాయన్నమాట. సో అట్లీస్ట్ మీ యొక్క ట్యాబ్ కానివ్వండి, మొబైల్ కానివ్వండి 4GB ర్యామ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ యొక్క యాప్స్ కానివ్వండి, తర్వాత గేమ్స్ కానివ్వండి ఎటువంటి ల్యాగ్ ఇష్యూ లేకుండా, ఎటువంటి క్రాషెస్ లేకుండా మీకు చూడడానికి చాలా స్మూత్గా అయితే రన్ అవుతాయి. ర్యామ్ తక్కువ ఉన్నప్పుడు ఏమవుతుందంటే మీకు స్పీడ్ తక్కువగా ఉంటుంది, అట్ ది సేమ్ టైం మీకు క్రాషెస్ కూడా ఎక్కువ అయితే జరుగుతాయి అనమాట. సో ఇక్కడ మీరు ర్యామ్ పరంగా చూసినట్టయితే కొంచెం కాంప్రమైజ్ అయితే అవ్వాల్సి ఉంటుంది. అండ్ పెద్ద పెద్ద అప్లికేషన్ యూజ్ చేయకపోతే ఓకే, కానీ మీరు చిన్న చిన్న అప్లికేషన్స్ యూజ్ బ్రహ్మాండంగా అయితే చేయొచ్చు అనమాట. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క బ్యాటరీ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో బ్యాటరీ బ్యాకప్ చూసినట్టయితే అమ్మో చాలా పెద్ద బ్యాటరీ అయితే ఇచ్చారు. దీంట్లో మనకు 7040 mAh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. సో మీకు డెఫినెట్గా 2 day బ్యాటరీ అయితే కంపల్సరీగా అయితే వస్తుంది. అండ్ ఇది మీకు పెద్ద స్క్రీన్ కాబట్టి మీరు ఎంత హార్డ్గా యూజ్ చేస్తే అంత తొందరగా బ్యాటరీ అయితే అయిపోతుంది. అది ఈవెన్ మీకు 10,000 mAh బ్యాటరీ ఇచ్చినా సరే, ఎందుకంటే ఈ యొక్క బ్యాటరీ అనేది కంప్లీట్గా మన యొక్క డిస్ప్లే ఏదైతే ఉందో దానిపైన బేస్ అయితే ఉంటుందన్నమాట. మీరు ఎంతసేపు యూజ్ చేస్తున్నారు, ఎంత పెద్ద డిస్ప్లేలో యూజ్ చేస్తున్నారు అనేది కంప్లీట్గా ఈ యొక్క బ్యాటరీ కన్సంప్షన్ పైన ఈ యొక్క ఫోర్సెస్ అయితే చూపిస్తాయి. నాకు తెలిసి మీరు కొంచెం మామూలుగా యూజ్ చేస్తే డెఫినెట్గా 2 day బ్యాటరీ అయితే కంపల్సరీగా అయితే వస్తుందన్నమాట. తర్వాత దీంట్లో చూసినట్టయితే మనకు 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. సో 15 watts అనేది మీకు పెద్దగా గొప్పగా చెప్పుకోవడానికి అయితే ఏమీ లేదు, మనకు డిఫాల్ట్గా తీసుకొచ్చే ఛార్జరే అనమాట. ఎందుకంటే ఈ రోజుల్లో మనకు 165 watts 150 watts వరకు హైప్ నడుస్తుంది కాబట్టి ఈ యొక్క వాట్స్ ఇస్తే ఈ యొక్క ప్రజలు ఫాస్ట్ ఛార్జింగ్ అనుకుంటారని వీళ్ళ యొక్క ఫీలింగ్ అనమాట. అందుకే దీంట్లో వచ్చేసి మనకు 15 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారని వీళ్ళైతే గర్వంగా చెప్పుకుంటున్నారు. తర్వాత చూసినట్టయితే మనకు Type-C ఛార్జింగ్ పోర్ట్ అయితే ఉంటుంది అనమాట. సో ఛార్జింగ్ పెట్టేటప్పుడు మీరు తిప్పి పెట్టినా సరే, తర్వాత రివర్స్ పెట్టినా సరే, తర్వాత స్ట్రైట్ పెట్టినా సరే, ఈ యొక్క ఛార్జింగ్ అనేది మీకు పోర్ట్ అనేది ఎక్కడ చెడిపోకుండా మీరు ఎటువైపు తిప్పెట్టినా సరే ఈ యొక్క ఛార్జింగ్ అనేది మీకు బ్రహ్మాండంగా అయితే ఎక్కుతుందనమాట. అండ్ ఛార్జింగ్ టైం వచ్చేసి మీకు అరౌండ్ 2 hours లోపు ఈ యొక్క కంప్లీట్ ఫుల్ ఛార్జ్ అయితే చేసి చూపిస్తుంది. అండ్ దీంట్లో మీకు అట్ ది సేమ్ టైం 3.5mm జాక్ కూడా ఇచ్చారనమాట. సో దీనివల్ల మీకు చాలా యూజెస్ అయితే ఉన్నాయి. మీరు ఆడియో వినొచ్చు, తర్వాత గేమింగ్ ఆడేటప్పుడు ఈ యొక్క ఇయర్ ఫోన్స్ అయితే వినొచ్చు అనమాట. సో చాలామంది అయితే అడుగుతుంటారు సో ఈ యొక్క లేటెన్సీ ఫీచర్ ఎందుకు అని. లేటెన్సీ ఫీచర్ ఎందుకు యూజ్ అవుతుందంటే ఈ యొక్క గేమింగ్ ఆడేటప్పుడు అనమాట. సో సపోజ్ మీరు PUBG ఆడుతున్నారని అనుకోండి, సో అలాంటప్పుడు ఈ యొక్క గన్ ఫైరింగ్స్ అనేవి ఉంటాయి కదా. సో గన్ ఫైరింగ్స్ అనేది అక్కడ ఎప్పుడు షూట్ చేస్తే మనకు సౌండ్ కూడా అప్పుడే రావాలి, కాకపోతే అక్కడ షూట్ చేసిన 1 సెకండ్కి మనకు చెవుల దగ్గర ఈ యొక్క సౌండ్ వచ్చింది అనుకోండి, ఆ యొక్క లేటెన్సీ అనమాట. సో అది మనకు లేట్గా అయితే ఉంటుంది, అంత బాగా సింక్రోనైజ్ అయితే కాదనమాట. సో అందుకోసమే ఈ రోజులో మనకు ట్రెండ్ ప్రకారం ఈ యొక్క సూపర్ లేటెన్సీ ఉన్న ఎయిర్పోర్ట్స్ కానివ్వండి, ఇయర్బడ్స్ కానివ్వండి, ఇవైతే మనకు చాలా అయితే వస్తున్నాయి. సో నేను మ్యాక్సిమంగా ప్రిఫర్ చేసేది మాత్రం వైడ్ హెడ్ ఫోన్ కానివ్వండి, వైడ్ హెడ్సెట్ కానివ్వండి. సో మీరు మ్యాక్సిమంగా గేమ్స్ ఆడేవాళ్ళు ప్రతి ఒక్కరు ఈ యొక్క వైర్తో వచ్చిన ఈ యొక్క ఇయర్ ఫోన్స్ ఏవైతే ఉంటాయో అవే మ్యాక్సిమంగా యూజ్ చేయడానికి అయితే ట్రై చేయండి. తర్వాత చూసినట్టయితే మనం దీని యొక్క కలర్స్ గురించి మాట్లాడుకుందాం. దీంట్లో వచ్చేసి మనకు కంప్లీట్గా 3 కలర్ వేరియంట్స్ అయితే వస్తుంది. ఒకటి వచ్చేసి గోల్డ్ కలరు, ఇంకో చూసినట్టయితే సిల్వర్ కలరు, ఇంకో చూసినట్టయితే ఫైనల్గా గ్రే కలర్ అనమాట. ఈ యొక్క కలర్స్ అనేవి కంప్లీట్గా మీ పైన డిపెండ్ అయి ఉంటాయి కాబట్టి నేను పెద్దగా చెప్పేది అయితే ఏమీ ఉండదు, మీకు ఏ కలర్ ఇష్టం అయితే అదైతే తీసుకోవాల్సిందే అనమాట. ఇప్పుడు ఫైనల్గా చూసినట్టయితే దీని యొక్క ప్రైస్ గురించి మాట్లాడుకుందాం. దీని యొక్క ప్రైస్ చూసినట్టయితే మనకు 3GB ర్యామ్తో అలాగే 32GB ఇంటర్నల్ స్టోరేజ్తో వచ్చేసి మనకు 21,999 రూపీస్కి అయితే లాంచ్ చేస్తారు. సో ప్రైస్ అనేది మనకు కొంచెం కాదు చాలా ఎక్కువనే చెప్పుకోవచ్చు అనమాట. కాకపోతే మీకు శాంసంగ్ తరపు నుంచి ఒక మంచి ట్యాబ్లెట్ కావాలనుకున్న వాళ్ళు మాత్రమే ఈ యొక్క ట్యాబ్లెట్ జోలికి అయితే వెళ్ళండి. లేదు నాకు 22,000 పెట్టినా సరే నాకు మంచి గేమింగ్ మొబైల్ అయినా సరే కావాలంటే మీరు డెఫినెట్గా ఈ యొక్క ట్యాబ్ A7 ఏదైతే ఉందో మీరు సింపుల్గా దీన్ని స్కిప్ అయితే చేయండి, అసలు దీని జోలికి అయితే వెళ్ళకండి. నాకు ట్యాబ్లెట్ కావాలనే చాలా రోజుల నుంచి ఎవరైనా ఎదురు చూసే వాళ్ళు అయితే సో ఇదైతే తీసుకోవచ్చు. వాళ్ళకు కూడా నేను అంత రికమెండ్ అయితే చేయను, ఎందుకంటే ప్రైస్ అనేది మనకు చాలా హైగా అయితే పెట్టారు అనమాట. మనకు ఇంకా వేరే బ్రాండ్స్ వేరే కంపెనీ చూసినట్టయితే మనకు అరౌండ్ 15 నుంచి 20,000 లోపల. అండ్ ఇంకా కొంచెం నిజంగా చెప్పాలంటే దీనికంటే ఎక్కువ ఫీచర్స్తో కూడా మనకు వచ్చే ట్యాబ్లెట్స్ కూడా మనకు అటుపక్క చాలా ఉన్నాయి. మరి ఇదే శాంసంగ్ ఎందుకు తీసుకోమంటున్నానంటే ఇది మనకు కొంచెం బ్రాండ్ అనమాట. సో బ్రాండ్ పరంగా చూసినట్టయితే మనకు దీనికి వచ్చే అప్డేట్స్ కానివ్వండి, తర్వాత దీనికి వచ్చే ఫీచర్స్ కానివ్వండి కొంచెం అడిషనల్ వస్తాయని ఇక్కడైతే నా యొక్క ఫీలింగ్ అనమాట. అండ్ ఫ్యూచర్లో మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఉండవు, ఎందుకంటే మనకు శాంసంగ్ బ్రాండ్ కదా. ఒకవేళ మీకు చెడిపోయినా సరే దీని యొక్క స్పేర్ పార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీ ఇంటి దగ్గర అయితే దొరుకుతాయి అనమాట. అదే దీని యొక్క అడ్వాంటేజ్ అనే చెప్పుకోవచ్చు మనకు 22,000 రూపీస్కి తీసుకోవడానికి. సో ఓవరాల్గా చూసుకుంటే ఇదనమాట ఫ్రెండ్స్ ఈ యొక్క శాంసంగ్ ట్యాబ్ A7 గురించి. మరి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అంతేకాక ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వాట్సాప్ అలాగే ఫేస్బుక్ గ్రూప్లలో షేర్ చేస్తూ ఉండండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.